ఒక కప్ప ఒక వేలితో ఒక పెంగ్విన్ ను ఓడిస్తుంది. దాంతో ఆ కప్ప జూకు కొత్త లీడర్ అవుతుంది. కొత్త లీడర్ అయిన కప్ప చిన్న జంతువులను వేధించడం మొదలు పెడుతుంది. కోతి దగ్గర నుంచి అరటి పండును లాక్కోవడం, ఏనుగుతో సర్కస్ విన్యాసాలు చేయించడం లాంటివి చేస్తుంది. కప్ప నిస్సత్తువుగా ఉన్నప్పుడు పెంగ్విన్ ఒక గ్లాస్ బాటిల్ తో దాన్ని మూసేసి దానిపై ఒక రాయిని పెడుతుంది. పెంగ్విన్ న్యాయ ప్రకటన చేయబోతుండగా కప్పకు రంధ్రాలు వేసే శక్తి ఉందని దానికి తెలియదు. దాంతో పెంగ్విన్ మళ్ళీ ఓడిపోతుంది. లేమూర్ అనే జంతువు కప్పను తన సబార్డినేట్ గా నియమించుకోవాలని ప్రయత్నిస్తే కప్ప దాన్ని తిరస్కరిస్తుంది. కప్ప లేమూర్ పై దాడి చేయబోతూ ఉండగా ముఖ్యమైన క్షణంలో పెంగ్విన్ కొత్తగా రూపొందించిన రక్షణ సూట్ వేసుకొని వస్తుంది. కప్ప మళ్ళీ దాడి చేసినా ఈసారి పెంగ్విన్ పడిపోలేదు. కప్ప పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ పెంగ్విన్ దాన్ని పట్టుకుంది. పెంగ్విన్ కు కప్ప వివరణ ఇచ్చింది. నిజానికి నేను పాయిజన్ డాట్ ఫ్రాగ్ ను, నాకు కావాల్సిందల్లా ఒక కౌగిలి మాత్రమే అని చెప్పి తన విషాన్ని చూపించింది. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే కప్పకు కావాల్సింది కౌగిలి, కానీ దాన్ని వ్యక్తం చేయకుండా దాడి చేయడం ద్వారా తెలియజేయాలని చూసింది. దీనివల్ల పెంగ్విన్ కు అది శత్రువుగా కనిపించింది. నీ నిజమైన అవసరాన్ని లేదా బాధను ఎప్పుడు నిస్సందేహంగా తెలియజేయి. నీ ఉద్దేశం స్పష్టంగా చేయకపోతే లోకం నిన్ను తప్పుగా అర్థం చేసుకొని శత్రువుగా చూస్తుంది.